బహ్రెయిన్‌లో పాకిస్తానీలని అరెస్ట్ చేశారు. దేనికంటే ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్ని సెలబ్రేట్ చేసుకుంటూ వీడియోలు చేశారనేది ఒక అంశం. రెండోది ఇప్పుడు పాకిస్తాన్ ఈరోజు హార్ముజ్ జలసంధిని మూసివేయడంతోటి పాకిస్తాన్ ఈరోజు ఆయిల్ కష్టాల్లోకి కూరుకుపోయింది. ఇఫ్తార్ పార్టీల్ని బ్యాన్ చేయడం దగ్గర నుంచి అసలు అనేక అంశాల్లో వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకుంటూ ఉన్నారు. అసలు గవర్నమెంట్ ఆఫీసులని తొందరగానే క్లోజ్ చేయాలని, సో ఫ్యూయల్ కన్సంప్షన్ పూర్తిగా ఆపేయడము, వీటన్నిటి మీద వర్క్ జరుగుతోంది పాకిస్తాన్‌లో. అసలు పాకిస్తాన్‌లో మన భారతదేశంలో మనకు ఆ పెయిన్ తెలియట్లేదు గానీ, ప్రపంచంలో చాలా దేశాలకి చాలా కష్టంగా ఉన్న పరిస్థితి కనబడుతోంది. అందులోనూ పాకిస్తాన్ లాంటి దేశంలో ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇది మన ఏంటంటే హిందీలో ఒక సామెత ఉంది. జిస్ థాలి మే ఖాతా హై ఉసీ మే ఛేద్ కర్తా హై అని చెప్పి ఒక సామెత ఉంది. అంటే ఏ కంచంలో తింటున్నావో దాంట్లోనే కన్నం పెట్టేటువంటి పరిస్థితి. వీళ్ళకి అన్నం పెడుతున్నటువంటి దేశం ఎక్కడైతే వీళ్ళు కూలీ నాలి చేసి పని చేసుకొని సంపాదించుకుంటున్నారో, పాకిస్తాన్ దౌర్భాగ్యపు దేశం, అక్కడ ఉద్యోగాలు లేవు. వచ్చి వీళ్ళు గల్ఫ్లో ఈ పని చేసుకుంటున్నారు. కానీ వీళ్ళ మానసికత ఎంత దౌర్భాగ్యమైనటువంటి, ఎంత కుళ్ళితో కూడిందో అర్థం చేసుకోవచ్చు. బహ్రెయిన్ దేశం మీద ఇరానియన్ మిజైల్స్ పడుతుంటే దాని వీడియోలు తీసి వీళ్ళ యాంటీ మిజైల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అయ్యి ఆ మిజైల్స్ పడాలి వీళ్ళ మీద అని కోరుకుంటూ వాళ్ళ వెనక నుంచి వాళ్ళ వాయిస్ ఓవర్ వినబడింది. అటువంటి వాళ్ళని పట్టుకుని 5 మంది పాకిస్తానీ, ఒక బంగ్లాదేశీని అరెస్ట్ చేసింది బహ్రెయిన్. అంటే ఏ దేశం నీకు అన్నం పెడుతోందో ఆ దేశం నష్టపోవాలి, ఇరాన్ గెలవాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళు ముస్లింసే, వీళ్ళు ముస్లింసే. ఇన్ఫాక్ట్ వీళ్ళు సున్నీ ముస్లింస్, ఇవి పనిచేసే వాళ్ళు కూడా సున్నీ ముస్లింసే. కానీ ఈ యొక్క హేట్రెడ్ అన్నది వాళ్ళకి ఎంత నిండిపోయిందో అని అర్థం చేసుకోవచ్చు. సో మరి అటువంటి దేశం అది పాకిస్తాన్. పాకిస్తాన్ ఒక అంటే నాట్ జస్ట్ ఒక అడుక్కు తినే దేశమే కాదు, నైతికంగా కూడా ఇంత దారుణంగా క్షీణించినటువంటి దేశం అది. వాళ్ళకు ఎటువంటి విలువలు లేవు. ఈరోజు ఇరాన్కి వ్యతిరేకంగా యుద్ధం మనకు ఇజ్రాయెల్ తర్వాత అమెరికా చేస్తున్నాయంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకొని చేస్తున్నాయి. ఇజ్రాయెల్తో వీళ్ళకి దౌత్యపరమైన సంబంధాలు కూడా లేవు పాకిస్తాన్కి. అయినా ఇజ్రాయలీ ఎయిర్ క్రాఫ్ట్స్, వాళ్ళ ఏవాక్స్, తర్వాత వీళ్ళ డ్రోన్స్, వీళ్ళ అసెట్స్ అన్ని కూడాను ఆ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకుంటున్నాయి. సో ఇజ్రాయెల్ని ఎప్పుడు మేము రికగ్నైజ్ చేయమన్నటువంటి పాకిస్తాన్ ఈరోజు ఎలా చేస్తుంది? వాళ్ళకి నైతికత లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని కింద దాకా ఎక్కడ కూడా వాళ్ళకి నైతికత లేదు. సో అదే మనం ఇక్కడ బహ్రెయిన్లో కూడా చూస్తున్నాం. మనకు వాళ్ళ మీద గౌరవం ఉండాలి కదా. నాకు తిండి పెడుతున్న దేశం ఇదేం, దాని మీద వాళ్ళు కృతజ్ఞత ఉండాలి కదా. లేదు కదా. పైపెచ్చు వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటున్నటువంటి దౌర్భాగ్యపు మనస్తత్వం వీళ్ళు. సో సరే, దాన్ని మనం ఏం చేయలేము. పాకిస్తాన్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే కనుక షహబాజ్ షరీఫ్ వచ్చి అనౌన్స్ చేశాడు. ఆయన ప్రభుత్వం 4 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో డీజిల్, పెట్రోల్ ఇవ్వడానికి ఎంత వాళ్ళకి రేషన్స్ ఉందో దాంట్లో 50% కట్ చేస్తున్నాడు. వాళ్ళ ప్రభుత్వ వెహికల్స్ అన్ని కూడా 60% వెహికల్స్ ని వాళ్ళు గ్రౌండ్ చేస్తున్నారు. అవి నడపడానికి కూడా వీల్లేదని అంటున్నారు. 50% ప్రభుత్వ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. తర్వాత మనకు స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ 2 నెలలు మూసేశారు. తర్వాత వీళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీతాలు 2 నెలలు ఉండవని చెప్తున్నారు. అంటే యుద్ధం 13 రోజులు జరిగేసరికి ఈరోజు పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లో వచ్చిందో చూస్తున్నాం మనం. మన ఫ్రెండ్లీ ముస్లిం దేశాలు ఏమైనాయి? మా బ్రదర్లీ ముస్లిం కంట్రీస్ అని చెప్పుకుంటాడు కదా. సౌదీ అరేబియా ఏమైంది, యుఏఈ ఏమైంది, ఇరాన్ ఏమైంది. ఇరాన్ బార్డర్ నుంచి వీళ్ళు చాలా స్మగుల్ చేస్తున్నారు. సిస్టాన్ బలూచిస్తాన్కి మధ్యలో వీళ్ళకి ఓపెన్ బార్డర్, అది ఫెన్సింగ్ లేదు, ఏమీ లేదు. ఈజీగా అక్కడి నుంచి స్మగ్లింగ్ అవుతుంటుంది. ఇన్ఫాక్ట్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ని డీజిల్ రెహమాన్ అనేది పిలుస్తారు. డీజిల్, పెట్రోల్ రెహమాన్ అని పిలుస్తారు. ఆ స్మగ్లింగ్ లో అతను కూడా చాలా పెద్ద షేర్ ఉంది అది. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పెట్రోల్ రావట్లేదు. సో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో ఈరోజు పాకిస్తాన్ అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం బంగ్లాదేశ్ ఆదుకుంటున్నాం, వాళ్ళకి కెరోసిన్ పంపిస్తున్నాం, వాళ్ళకి ఆయిల్ పంపిస్తున్నాం మనం. సో భారతదేశం ఈరోజు ఎలా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎకానమీస్ అందరితో పోల్చి చూస్తే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఈ 13 రోజుల యుద్ధం తర్వాత మనం చూస్తే కనుక పెట్రోల్ ప్రైసులు ప్రపంచవ్యాప్తంగా ఎలా పెరిగినాయి అన్నది మనం చూస్తే కనుక అమెరికాలో 27% పెరిగాయి, 27% పెరిగాయి. కెనడాలో 25%, ఇటలీలో 16%, జర్మనీలో 14%, చైనాలో 12%. ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఫ్రాన్స్ 5.6, మెక్సికో, సౌత్ ఆఫ్రికా 1%, భారతదేశంలో 0% పెరిగాయి.
అంటే ఇన్ని దేశాలు అంత నష్టపోయి దీనివల్ల అందరికీ ధరలు ఇంత పెరిగిపోయినా భారతదేశంలో ఇంపాక్ట్ లేదు. సో ప్రభుత్వం ఎంత దాన్ని క్వశ్చన్ చేస్తుందో అర్థం చేసుకోవాలి. మనకి ఏమీ జరగట్లేదు కాబట్టి మనం దాని గురించి మనకు ఆ నొప్పి ఏంటో మనకు తెలియట్లేదు. ఈరోజు పాకిస్తాన్లో ఎంత నొప్పి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందంటే ఆ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. సో అందుకని మనం మన దేశంలో మన భారత ప్రభుత్వం ఇంత అద్భుతాలు చేస్తుంటే దాన్ని గౌరవించం అంతేకాదు కదా. మనకు రాహుల్ గాంధీ ఛాయలు బిస్కెట్లు తాగుతూ ఆ బ్యానర్లు పెట్టుకొని ఇక్కడ పార్లమెంట్ ముందర ధర్నాలు చేస్తాడు. ఈరోజు పెట్రోలియం ప్రైసెస్ కావచ్చు, దాని యొక్క సరఫరా కావచ్చు, గ్యాస్ సరఫరా కావచ్చు, ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తుంది ఈరోజు భారతదేశం. 3 దేశాలు మాత్రమే ఈరోజు చూస్తే కనుక మనకు ఏమి ధరలు పెరగనటువంటి దేశాలు 3 ఉన్నాయి. అవేంటి? సౌదీ అరేబియా, ఇండోనేషియా, భారతదేశం. సౌదీ అరేబియా, ఇండోనేషియా ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలు. ఆయిల్ కన్స్యూమింగ్ దేశం భారతదేశం ఒకటే ప్రపంచంలో. ఏమి ధరల్లో మార్పు లేకుండా ఉన్నది ఏకైక దేశం భారతదేశం. మిగతా చుట్టుపక్కల ఎటువంటి పెయిన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మనకేంటంటే మనకు జీవితం సాఫీగా సాగుతుంటే మనకు అది నచ్చదు. మనకి ఇంతటి అద్భుతంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తిడతాం. అదే పక్క దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే మనకు కూడా వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకని ఫస్ట్ గౌరవించడం నేర్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, ఎంత కష్టంతో కూడినటువంటి పని. అమెరికాను హ్యాండిల్ చేయాలి, రష్యాని హ్యాండిల్ చేయాలి, ధరలు పెరిగిపోతున్నాయి, ఇక్కడ ఇరాన్ని హ్యాండిల్ చేయాలి, సౌదీ అరేబియాని హ్యాండిల్ చేయాలి, ప్రత్యామ్నాయాలు కావాలి మనకి. గ్యాస్ ఇక్కడ కట్ అయిపోతే కనుక కెనడాని తీసుకురావాలి. ఎంత కత్తి మీద సాము. నిజంగా ఒక చక్రవ్యూహంలో మనం ఉన్నాం. మనం ఇన్ని అంశాలతో మనం పోరాటం చేస్తూ భారత ప్రభుత్వం అంత అద్భుతంగా మనకు పనిచేస్తుంటే మన వాట్సాప్ యూనివర్సిటీలోను తర్వాత మనకు ఈ అపోజిషన్ చేసేటువంటి ఈ పనికి మన చెత్త అవసరమా మనకి? అందుకే మన ప్రజలు అర్థం చేసుకోవాలి. మనకి ఈరోజు ఇబ్బంది లేదు, రేపు రావచ్చు, మనం కూడా ధరలు పెంచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ భారత ప్రభుత్వం ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది మన సమాజాన్ని, మన ప్రజల్ని, ఈ విషయం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఆస్టెరిటీ మెజర్స్ గురించి విన్న తర్వాత అయినా మనం అర్థం చేసుకోవాలి భారతదేశం ఎందుకు ఇంత సురక్షితంగా ఉంది. ఒక్క ఓటు యొక్క విలువ ఈ రోజు మనకు కనిపిస్తుంది. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఒక జాతీయవాద దృక్పథం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వల్ల ఈ రోజు లాభం ఏంటో ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళకి అర్థం కాకపోతే కనుక ఒక్కసారి పాకిస్తాన్ చూస్తే వీళ్ళకి అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.